बहनों, प्यारे दोस्तों, मैं आप सबको खुदावंद ईसा मसीह के प्यारे नाम से मुबारक कहता हूँ। ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధానానికి చేరి వచ్చిన యెహోవా ఈరే స్థానిక సంఘ పరిశుద్ధులందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మొదటిసారిగా మీతో సహవాసం చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. మొదటిగా నేను మందిరంలోనికి ప్రవేశించిన వెంటనే ఇక్కడి ఈ అట్మాస్ఫియర్ నాకు చాలా సంతోషాన్ని, సమాధానాన్ని కలిగించింది. నాకేమనిపించింది అంటే ఇంకా ఇక్కడే ఉందామా అనిపించింది. మందిరం శుభ్రంగా ఉన్నది. ఆ విచిత్రం ఏమంటే, ఈ మధ్య కాలంలో నాకు కూడా బయటి ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభు కొంత అనుకూలపరిచాడు. ఇంచుమించు ఒక 13 సంవత్సరాల 5 నెలలు నేను కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా నా సొంత స్థానిక సంఘములోనే నిలిచి పనిచేయడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. ఈ మధ్య నేను హైదరాబాదుకు వెళ్ళినప్పుడు ఉప్పల్ స్థానిక సంఘములో నేను గమనించిన ఒక మంచి విషయం ఏమంటే, అక్కడ ఉన్న స్థానిక సంఘ పరిశుద్ధులు, ముఖ్యంగా సహోదరులు, వారు పాటలు పాడుతుంటే, ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పానో ఇదే మాట వాళ్ళకు కూడా చెప్పాను. నేను కూడా ప్రభువా ఇదే సంఘంలో ఉంటే బాగుంటుంది తండ్రి. సహోదరులు ఎంత చక్కగా పాడుతున్నారంటే పాటలు, అంత మధురంగా పాడుతున్నారు. రాజైన దావీదు లేదా భక్తుడైన దావీదుకు ఒక మంచి పేరు. ఏం పేరంటే ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు అని. అంత మధురంగా పాడుతున్నారు వాళ్ళు. నేను ప్రభుని నమ్ముకున్న కొత్త దినాల్లో 1988, 89 ఆ మధ్యకాలంలో మీరు కోయిలకుంట్లలో నేను ప్రభుని నమ్ముకున్నా. విజయరాజన్న వారి స్థానిక సంఘములో ఎస్ ఆనందం గారి ద్వారా, వేటపాలెం ఎస్ ఆనందం గారి ద్వారా, అలాగునే మరి ప్రభుదాస్ అంకుల్ నంద్యాల, అలాగునే ఔక్ జోసెఫ్ గారి ద్వారా వారి సువార్త మాటలు, వారు మాట్లాడిన ప్రభు మాటలు నా హృదయాన్ని తెరిచాయి. అందుకే నేను ప్రభుని నమ్ముకోవడం జరిగింది. అక్కడ కూడా నేను గమనించిన విషయం ఏమంటే, అప్పుడు చిన్న గుడిసె ఉండేది, ఇప్పుడు బ్రహ్మాండంగా మందిరం కట్టినారు. పాడుతుంటే పాటలు నేను నిజంగా పరలోకంలో ఉన్నానా భూలోకంలో ఉన్నానా అనిపించేది. కనుక ఏది ఏమైనా ఈ మందిరాన్ని మిమ్మల్ని అందరం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మంచిది, ప్రభు మిమ్మలను ఆశీర్వదించుగాక. ఆమెనండి గట్టిగా. రైట్ అన్న ఒక కీర్తన పాడమన్నారు. ఓకే, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి ఈ కీర్తన పాడతా. నేను నంద్యాలలో ఎలిమెంటరీ స్కూలు, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నా. బహుశా అది ఎలక్షన్ టైం, ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం కోసం వచ్చింది. అప్పుడు జనతా ఎన్నికలు అనుకుంటా, నేను బహుశా 74 అనుకుంటా. సరే, నేను ఆ రోజు స్కూల్ లేదు. నేను మా ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసినారు. ఓహో, ఇందిరమ్మ వస్తుందని పోయినారు. సాయిబులకు ఇందిరమ్మ అంటే చాలా ఇష్టం. నేను కూడా పోయి కూర్చున్నాను. ఒక చిన్న మిద్దెలు, అప్పుడు చిన్న మిద్దెలు, అప్పుడు నేను కూడా ఒక మిద్దె ఎక్కి కూర్చున్నా. చాలాసేపు అయింది, ఇంకా రాలే ఇందిరమ్మ. నా ప్రక్కన ఒక పెద్ద మనిషి కూర్చుంటే అడిగిన, తాత ఇందిరమ్మ వస్తుంది అన్నారు కదా, రాలేదే అంటే, వస్తుంది లేరా అన్నాడు.
కాసేపటికి మళ్ళీ అడిగిన, చిన్నపిల్లని కదా ఇంక ఎంతసేపు అని ఎదురు చూస్తున్నాను. ఏం తాత ఇంకా రాలేదంటే, ఒరే వస్తుంది కదా కూర్చో అని అందరు పైకి చూస్తున్నారు. పైకి చూస్తుంటే, ఏం తాత అందరు పైకి చూస్తున్నారంటే, పైనుంచి వస్తుంది రా అన్నాడు. పైనుంచి ఎట్లా వస్తుంది అంటే హెలికాప్టర్లో వస్తుంది రా అన్నాడు. అప్పుడు ట్రాక్టర్ అనే మాట కూడా వినలే, ట్రాక్టర్ను కూడా చూడలే. ఇంకా హెలికాప్టర్ అంటే ఏమర్థమవుతుంది అన్న అని, ఏందో హెలికాప్టర్లు పైనుంచి కిందికి వస్తుందంట అని, అదిగో 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 అని అందరూ పైకి చూస్తున్నారు. నేను కూడా చూసిన, ఏందో అది హెలికాప్టర్ అంట చూద్దామని. అదేదో ఇంత అగ్గిపుల్లంతా ఒక పరిమాణంలో, ఇంత పొడుగుగా చిన్న ఒక అగ్గిపుల్లంతా మాదిరి కనిపించింది. చూస్తుండగానే ఇంకా కొంచెం పెద్దగా కనపడింది. ఇప్పుడు ఏం రా ఇది, ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది. సరే మొత్తానికి ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఇప్పుడు నా ఆలోచన ఏమంటే, ఇందిరమ్మ పైనుంచి వచ్చింది కదా, పైకి పోతుందా కిందికి పోతుందా అని. తాత మరి ఇందిరమ్మ పైనుంచి వచ్చింది కదా, పైకి పోతుందా కిందికి పోతుందని. ఎవరే ఊరి కూర్చొని చూసారా పైకి పోతుంది అని. పైకి ఎట్లా పోతుంది తాత, అక్కడ కార్లు ఉంటాయి కదా, పైనుంచి వచ్చింది పైకి పోతుంది, కూర్చొని చూస్తుండు అన్నాడు. సరే మొత్తానికి ఒక 5 నిమిషాలు ఏమి మాట్లాడింది. బహుశా ట్రాన్స్లేషన్ మరి చెన్నారెడ్డి గారు ఎవరో నాకు అంతే గుర్తులేదు, కానీ ఆమెను చూస్తున్నాను నేను. చూస్తుంటే నాకు అనిపించింది, ఈమె అంతా మా అమ్మ కంటే బాగుందే అనుకున్నాను. సరే మొత్తానికి ఇప్పుడు నా ఆలోచన ఏమంటే, ఇందిరమ్మ పైకి పోతుంది అంట్లా, ఎట్లా పోతుందో చూద్దాం. మొత్తానికి హెలికాప్టర్లో కూర్చుంది, హెలికాప్టర్ పైకి వెళ్ళిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మాట, తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు పత్రిక వ్రాస్తూ 4వ అధ్యాయం 16వ వచనములో, పిల్లలు మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ చూడకుండా చెప్పాలి, బైబిల్ చూసి కాదు, బైబిల్ చూడకుండా ఎవరు చెప్తారు. చిన్న క్లూ ఇస్తా, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో పరలోకము నుండి హెలికాప్టరా, ఆ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉండు మనము ఆయనతో కూడా పరలోకమునకు మేఘముల మీద. ఏం చిన్నారి ఏం మాట్లాడడం లేదే, చిన్నారికి అందరు క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ వచ్చింది ఆ పాపం. ఆ పాపం చూస్తే నాకు సాయిబుల పిల్లలు జ్ఞాపకానికి వచ్చినారు. చిన్న పిల్లల్ని పంపిస్తారండి హజాని మా దగ్గరికి, ఉదయం సాయంకాలం. వాళ్ళ డిసిప్లిన్ చూడండి. సరే, నేను ఒక కీర్తన పాడమన్నారు కనుక ఈ హిందీ కీర్తన పాడతా. యేసు ప్రభు రాకడ గూర్చినటువంటి హిందీ కీర్తన, నీలే ఆసమాంకే పారు జాయి. మీకు అర్థమైంది కదమ్మా? नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेंगे सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा ना होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका आने का वादा होगा पूरा, देखेंगे सारा जहां। उसका आने का वादा होगा पूरा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां,
देखेंगे सारा जहां, नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां।